వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. అనుమతులేవి తీసుకోకుండా రాయలసీమకు నీళ్లిస్తామంటూ జగన్ ప్రభుత్వం పనులు చేపట్టి 2745 కోట్లు వృధా చేసింది. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కంపెనీలకే పనులు అప్పగించి ఉపయోగం లేని పనులన్నీ చేసి వేల కోట్లు బిల్లులు ఇచ్చేసింది. ప్రజలు జగన్ను నమ్మి అధికారం అప్పగిస్తే ఇంతటి దోపిడీ లూటియా? మీ హయాంలో సీమలో ఏ ప్రాజెక్ట్ పూర్తి చేశారు జగన్? అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతున్నా చూస్తూ కూర్చుని 39 మంది మరణానికి కారణమైన మీరు సీమ ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? రాయలసీమ ఎత్తిపోతల తాగునీటి పథకమేనని రాసి పంపి అది ఆగిపోవడానికి కారణమైంది మీ సర్కార్ కాదా అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిలదీశారు. సచివాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమ ప్రాజెక్టులు, వేల కోట్ల వృధా పనులు, రాయలసీమ ఎత్తిపోతల అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి 3825 కోట్లతో 2020 మే 5న పాలనామోదమిస్తే అదే నెల 20న పనులు ఆపేయాలని ఎన్జీటీ చెప్పింది. అనుమతులు లేకుండానే సివిల్ పనులకు 390 కోట్లు, మెకానిక్ పనులకు 283 కోట్లు, వడ్డీ 134 కోట్లు, ఇతరత్రా 187 కోట్లు చొప్పున మొత్తం 990 కోట్లు ఖర్చయ్యాయి. ఎన్జీటీ నిజ నిర్ధారణ కమిటీని వేసి సోకాజీచ్చి పనులు నిలిపేసింది. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముదివేడు, గుంటపల్లి, ఆవులపల్లి రిజర్వాయర్ల పేరుతో 688 కోట్ల పనులు చేశారు. మేం వచ్చాక విజిలెన్స్ విచారణ చేయించి బిల్లులు ఆపాం. పర్యావరణ అనుమతులు లేకుండా ఈ పనులు చేయడంతో ఎన్జీటీ 100 కోట్లు జరిమానా వేసిందన్నారు. 25 కోట్లు చెల్లించారు. ఇవి ఎవరి డబ్బులు? ఈ పథకాలు రాయలసీమ ప్రయోజనాల కోసమా, మీకు డబ్బుల కోసమా? సీమ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు ఫ్లైఓవర్పై బుధవారం వేకువజామున ఓ ట్రావెల్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. డీఎస్పీ దేవ్కుమార్, సీఐకే విశ్వం తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ట్రావెల్ బస్సు కొవ్వూరు ఫ్లైఓవర్ పైకి వచ్చేసరికి సెల్ఫ్ మోటార్ షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ బస్సును నిలిపివేశారు. అందులోని 6 ప్రయాణికులు, 4 సిబ్బంది సురక్షితంగా బయటకు వచ్చేశారు. స్థానిక అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు. దాదాపు 80 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేసినట్లు కొవ్వూరు అగ్నిమాపక అధికారి ఏవీఎన్ఎస్ వేణు తెలిపారు. సంక్రాంతి పండుగ అనపర్తిలో 10 రోజుల ముందుగానే నిర్వహించుకుంటున్నామనే భావన కలుగుతుందని రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి రైల్వే స్టేషన్లో జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ హల్టింగ్ ను మంగళవారం ప్రారంభించారు. ముందుగా దేవి చౌక్ నుంచి కూటమి శ్రేణులు ప్రజలతో కలిసి ర్యాలీగా రైల్వే స్టేషన్ కు వచ్చారు. అనంతరం టికెట్ కొనుగోలు చేశారు. లోకో పైలట్ ను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం పచ్చజెండా ఊపి రైలును సాగనంపారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ అనపర్తి ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన సందర్భంగా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. సంక్రాంతి పండుగ ఇవాళ అప్పుడే అనపర్తిలో మనం నిర్వహించుకుంటున్నాం అనేటువంటి భావన ఖచ్చితంగా కలుగుతుంది. ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ, అనేక సంవత్సరాలుగా ఏదైతే జన్మభూమి హాల్ట్ ఇక్కడ ప్రజలు ఆకాంక్షిస్తూ వచ్చారో ఇవాళ దాన్ని మనం సార్థకం చేసుకున్నటువంటి రోజు ఇవాళ. 2024 ఎన్నికల సందర్భంలో ప్రజల వద్దకు మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని అడిగినటువంటి మొట్టమొదటి అభ్యర్థన ఏమిటంటే ఇక్కడ జన్మభూమి హాల్ట్ చేయించాలి అని. నేను ఈ రోజు హృదయపూర్వకంగా అశ్విని వైష్ణవ్ గారికి, ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ విధంగా ఇక్కడ ఈ స్టాప్ మనం సాధించవచ్చో వారు తన వంతు సహకారాన్ని మాకు సంపూర్ణంగా అందించారు. ఎన్నికల ముందు ప్రజలు మొట్టమొదటిగా అడిగిన కోరిక జన్మభూమి హల్టింగ్ అని, దానిని గెలిచిన ఏడాదిన్నరలోనే సాధించామన్నారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ లక్ష్యం పక్కదారి పడితే సహించేదే లేదు. విధుల్లో బాధ్యతారహితంగా ప్రదర్శించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవు. ప్రజలకు సేవ చేయాల్సిన వారు మెయింటైన్ చేయాల్సిన రిజిస్టర్ దగ్గర నుంచి బయోమెట్రిక్ వరకు అన్ని సక్రమంగా ఉండాల్సిందే అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను హెచ్చరించారు.
మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాలో అమలవుతున్న వివిధ ప్రభుత్వ కార్యక్రమాలపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సందర్భంగా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది మెడికల్ ఆఫీసర్లు బాధ్యతగా వ్యవహరించడం లేదని, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓలు వారం రోజుల్లోగా జిల్లాలో 71 పీహెచ్సీలను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. సిబ్బందికి సంబంధించి మూవ్మెంట్ లీవ్ రిజిస్టర్లు సరిగ్గా లేవని, ఈ విషయంలో ఉపేక్షించేదే లేదన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలని, దోమల నిర్మూలనకు ఫాగింగ్ చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న 6400 మంది సిబ్బంది పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ సూచించారు. 3-టైర్ వ్యవస్థలో బయోమెట్రిక్ హాజరును పక్కాగా అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న సిటిజన్ ఈకేవైసీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. వాట్సాప్ మిత్ర ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పెన్షన్ పంపిణీ, అన్నా క్యాంటీన్ల నిర్వహణ ద్వారా ప్రభుత్వ పటిష్టను పెంచేలా ప్రతి ఒక్కరూ కష్టపడాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వి లక్ష్మణమూర్తి పాల్గొన్నారు. అలాగే డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, డిఎంహెచ్ఓ అనిత, జిల్లా పంచాయతీ అధికారి భారత్ సౌజన్య, వ్యవసాయ శాఖ అధికారి కోరడ త్రినాథస్వామి, ఆర్డీఓ సాయి ప్రత్యూష, మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. సంక్రాంతి సంబరాలు సందర్భంగా అల్ట్రాటెక్ సిమెంట్ వారు వి డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్ట్రాటెక్ సిమెంట్ ఉద్యోగులు, వాళ్ళ కస్టమర్లు పాల్గొన్నారు. ఈ దంత శిబిరానికి వి డెంటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జాన్ మాడుగుల మరియు డాక్టర్ సతీష్ కుమార్ ఉద్యోగులకు, కస్టమర్లకు డెంటల్ చెకప్ నిర్వహించి అవసరమైన వాళ్లకు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వి డెంటల్ తో పాటు త్రినేత్ర హాస్పిటల్ నుండి ఐ చెకప్, ఇయర్ జాబ్ నుండి ఇయర్ చెకప్ కూడా నిర్వహించారు. కోనసీమ జిల్లాలో సంభవించిన బ్లోఅవుట్ ను పూర్తిగా నియంత్రించేందుకు వారం నుంచి 10 రోజులు పట్టవచ్చని కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. మంగళవారం ఓఎన్జీసీ అధికారులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంటలను పూర్తిగా నియంత్రించేందుకు అమెరికాకు చెందిన విపత్తుల నివారణ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు ఓఎన్జీసీ అధికారులు పేర్కొన్నారు. అక్కడి నుంచి నిపుణులు 1-2 రోజుల్లో ఇక్కడికి చేరుకుంటున్నారన్నారు. సోమవారం ఉదయం 11:30 గంటలకు ములికిపురం మండలం ఇరుసుమండ ప్రాంతంలోని మేరీ 5 ఓఎన్జీసీ బావిలో డ్రిల్లింగ్ చేస్తుండగా మంటలు వ్యాపించాయి. ప్రస్తుతం వాటి ఉధృతి తగ్గింది. సహజ వాయువు సాధారణ స్థితిలో మండుతోంది. నిపుణుల బృందం గ్యాస్ ఎక్కడి నుంచి పైకి వస్తుందో కనుక్కునే పనిలో నిమగ్నమైంది. బ్లోఅవుట్ పరిసర గ్రామాల్లోని 452 మందిని పునరావాస కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో వారు ఇళ్లకు చేరుకోవచ్చన్నారు. అవుట్ ప్రభావంతో పెద్దగా నష్టం నమోదు కాలేదు. మంటలకు చుట్టుపక్కల సుమారు 70 కొబ్బరి చెట్లు, 2.50 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా. అక్కడ కార్యకలాపాలు నిర్వహించే చమురు సంస్థకు చెందిన యంత్ర సామాగ్రి కాలి బూడిదైంది. బ్లోఅవుట్ పై ఓఎన్జీసీ ఉన్నతాధికారులు వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు. ప్రస్తుతం అక్కడ 2500 మీటర్ల లోతులో డ్రిల్లింగ్ పనులు జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో సహజ వాయువు పీడనంలో అసాధారణ మార్పులు సంభవించడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనే ప్రాథమిక అంచనా. ఈ సమావేశంలో ఎస్పీ రాహుల్ మీనా, జేసీ నిశాంతి, ఓఎన్జీసీ సంస్థ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా, ఈడీ శాంతన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. పలాస మండలం బ్రాహ్మణతర్ల గ్రామానికి చెందిన 2 అన్నదమ్ములు నీలభద్ర గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలిసి ఒడిశా బరంపురం నుంచి గంజాయిని పలాసకు అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. బరంపురంలో పరిచయమైన వ్యక్తి వద్ద నుంచి 3.7 కిలోల గంజాయిని తెచ్చి చిన్న ప్యాకెట్లుగా చేసి పలాసలో విక్రయిస్తున్నట్టు విచారణలో తేలింది. మంగళవారం బ్రిడ్జ్ వద్ద గోనె సంచిలో గంజాయితో నడుచుకుంటూ వస్తుండగా కాశీబుగ్గ పోలీసులు వారిని చూసి అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరు పరుస్తారని పోలీసులు తెలిపారు. మన కాశీబుగ్గ సీఐ గారు ఈ కంపెనీగమ్మ బ్రిడ్జ్ దగ్గర ఒక 4 అక్యూజ్ ని గాంజాయితో పట్టుకోవడం జరిగింది. అంటే వీళ్ళు ఆల్రెడీ బ్రాహ్మణతర్ల విలేజ్ లో
కొన్నిసార్లు అల్లరి ముక్కలుగా ఎవరైతే ఈ అమ్మాయిలు కానీ వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వాళ్ళని అల్లరి పెట్టడం ఇలాంటి పనులు చేసేవాళ్ళు. సో వాళ్ళను వెరిఫై చేస్తే వాళ్ళని నిఘా ఉంచాము. సో వాళ్ళ మీద నిఘా ఉంచినప్పుడు నిన్న కంపెనీగాం బ్రిడ్జ్ దగ్గర దాదాపు 3.7 కేజీల గాంజాయితో నలుగురు దొరికారండి. ఈ నలుగురిలో 2 మేజర్లు, 2 మైనర్లు ఉన్నారు. అలాగే ఒక మేజర్ E3 పప్పు అనే వ్యక్తి ఈయన అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. వీళ్ళందరూ కూడా బరంపురం రైల్వే స్టేషన్ దగ్గర వీళ్ళు గాంజాయిని పర్చేస్ చేసి గాంజాయిని కన్జ్యూమ్ చేస్తూ ఇలా అల్లరి పెట్టడం లాంటివి చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద NDPS కేసు పెట్టడం జరుగుతుంది. అలాగే వీళ్ళను రిమాండ్ పెట్టడం కూడా జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ గ్రామానికి చెందిన చెక్క గోపాలరావు మంగళవారం సముద్ర వేటకు వెళ్లి ప్రమాదవశాతం మృతి చెందారు. అలల తాకిడికి బోటు బోల్తా పడడంతో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. ఈ మేరకు దేవునల్తాడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నారు. చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి యువ నాయకులు కిమిడి రామ్మల్లిక్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా నేతలు చేస్తున్న దిగజారుడు రాజకీయాలపై ఘాటుగా స్పందించారు. చీపురుపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు పూర్తవుతుంటే గత 5 ఏళ్లు నిద్రపోయిన వైకాపా నేతలు ఇప్పుడు అక్కడ కొబ్బరికాయలు కొట్టి సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటూ కాలక్షేపం చేయడం అత్యంత సిగ్గుచేటన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారనే కనీస జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అడుగు కూడా ముందుకు వెయ్యని మీరు ఇప్పుడు పనులు పూర్తయ్యాక దొంగచాటుగా వచ్చి కొబ్బరికాయలు కొడితే క్రెడిట్ మీది అవుతుందా అంటూ ప్రశ్నించారు. ఈ బ్రిడ్జ్ కోసం ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనులను పర్యవేక్షించి జాతికి అంకితం చేసిన ఘనత ఎమ్మెల్యే కిమిడి కళావెంకట్రావుది. ఆయన కృషిని చూసి తట్టుకోలేక ఈ చిల్లర రాజకీయాలకు తెరలేపారని పేర్కొన్నారు. చీపురుపల్లిని మోడల్ నియోజకవర్గంగా మార్చే బాధ్యతను కళావెంకట్రావు భుజానెత్తుకున్నారన్నారు. జగన్ కో హయాంలో జిల్లాను సర్వనాశనం చేసి ఇప్పుడు గ్రాఫిక్స్ వీడియోలతో స్లో మోషన్ వాకింగ్ తో ప్రజలను నమ్మించాలనుకోవడం మీ అమాయకత్వమే అన్నారు. ఇలాంటి స్టిక్కర్ బ్యాచ్ మాటలను నమ్మి ప్రజలెవరూ మోసపోవద్దని హితవు పలికారు. పంచాయతీ పరిధిలో శానిటేషన్ పనులు చేస్తున్న జలుమూరు మండలం టెక్కలపాడు సర్పంచ్ ధర్మాన బువ్వాజీపై టీడీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం అమానుషమని వైకాపా యువ నాయకుడు పోలాకి జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రిమ్స్ లో చికిత్స పొందుతున్న బువ్వాజీని బుధవారం ఆయన పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే జిల్లా ఎస్పీని నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు. బాధితులకు తగు న్యాయం చేసి ముద్దాయిలను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ పండగ సమీపిస్తున్న నేపథ్యంలో టెక్కెలపాడు పంచాయతీలో సర్పంచ్ బువ్వాజీ శానిటేషన్ పనులు నిర్వహిస్తుండగా టీడీపీ నాయకులు వాటిని అడ్డుకోవడమే కాకుండా ఆయనపై విచక్షణారహితంగా దాడి చేశారన్నారు. తాము అధికారంలో ఉండగా సర్పంచ్ బువ్వాజీ ఎలా శానిటేషన్ పనులు చేస్తాడని టీడీపీ నాయకులు ప్రశ్నించడం చూస్తుంటే నర్సన్నపేట నియోజకవర్గంలో రాజ్యాంగం ఏ విధంగా అమలవుతుందో అర్థమవుతుందన్నారు. సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చి టీడీపీ నాయకులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వీటన్నిటికీ వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రతిచర్యకి తప్పదని హెచ్చరించారు. దీనిపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులైన టీడీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కృష్ణ చైతన్య డిమాండ్ చేశారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటామని, తాము అధికారంలోకి వచ్చాక లెక్క సమానం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి దాడులను చూస్తూ ఊరుకోబోమన్నారు. ఇప్పటికైనా టీడీపీ నాయకులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యవహరించాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు వానగోపి, ఆరంగి మురళీధర్, జడ్పీటీసీ చింతు రామారావు, రాష్ట్ర పొందర కురుకురాలు. ఎస్ఆర్ షాపింగ్ మాల్లో సంక్రాంతి సంబరాలు, ఆఫర్ల వెల్లువ. బాయ్స్ టీషర్ట్, లేడీస్ కుర్తీ ఏదైనా 99 రూపాయలకే. ప్రతి 750 ఆపై కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. ఏదైనా ఒకటి కొనండి, రెండవది అదే విలువగల సేమ్ ఐటెం ₹1 పొందండి. ప్రత్యేక కౌంటర్లలో శారీస్ పై కేజీ సేల్, కాంబో ఆఫర్స్ అప్ టు 40% ఆఫ్. వామిక ఫ్యాన్సీ శారీ 649,
సోనం బ్లౌజ్ వర్క్ శారీ 999, కనక బ్రాసో శారీ 1099, సౌత్ సీకో శారీ 1399కే, కోయంబత్తూర్ సాఫ్ట్ సిల్క్ శారీ 1449కే, కలకత్తా వర్క్ శారీ 1499 మాత్రమే. పైతాని లంగా ఓణి సెట్ 1949 రూపాయలకే, కంచి బ్రోకెట్ పట్టు శారీ 1999 మాత్రమే. విస్తారా ఫ్యాన్సీ శారీ 2599 మాత్రమే. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బాయ్స్, గర్ల్స్ వేర్, మెన్స్ వేర్, ఫర్నిషింగ్ పై అత్యంత భారీ తగ్గింపు ధరలు. ఎస్ఆర్ షాపింగ్ మాల్. రాష్ట్ర పొందర కురుకురాల విభాగం అధ్యక్షులు రాజాపు అప్పన్న, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు దామ మన్మథరావు, రాష్ట్ర రైతు కార్యదర్శి కనపల శేఖర్రావు, నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు ధర్మాన జగన్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గ నూతన సమన్వయకర్తగా సిడక్ మాజీ చైర్మన్ సాడి శ్యాంప్రసాద్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. దీంతో వైసీపీ కంచిలి మండల శ్రేణులు కంచిలి జడ్పీటీసీ ఇప్పిలి లోలాక్షి కృష్ణారావు ఇంటి ఆవరణలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాడి శ్యాంప్రసాద్ రెడ్డిని ఆహ్వానించి దుస్సాలులతో ఘనంగా సన్మానించారు. నూతన సమన్వయకర్త ఎంపిక పట్ల వైసీపీ మండల శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో వైసీపీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొత్తకోట శేఖర్, మాజీ పీఎస్సీఎస్ అధ్యక్షులు గుమ్మడి రామదాసు, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్థానిక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్ గోవిందరాజులు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న రహదారి భద్రతా మాసోత్సవాల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల కార్యదర్శి, ముఖ్య కార్యనిర్వహణ అధికారి జోహర్ ఖాన్ ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గోవిందరాజులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నిర్లక్ష్యంతో వేగంగా వాహనాలు నడుపుతున్న వారు ప్రమాదాలకు గురవుతున్నారని, రహదారి భద్రతా నియమాలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలలో విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని పేర్కొన్నారు. రహదారి భద్రతపై అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ముఖ్యంగా టీనేజర్లు ఇతరులను ఆకర్షించడానికి ప్రమాదాలతో కూడిన ద్విచక్ర వాహన విన్యాసాలు చేస్తుంటారని, వారు వాటికి దూరంగా ఉండాలని హితవు పలికారు. జోహర్ ఖాన్ మాట్లాడుతూ మైనర్లు వాహనాన్ని నడిపి ప్రమాదానికి గురైన సందర్భంలో తల్లిదండ్రులు శిక్షకు గురయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. విద్యార్థులు రహదారి భద్రతపై అవగాహన పెంచుకోవాలని, రహదారి నియమాలపై ఇతరులకు కూడా చైతన్యం కలిగించాలని సూచించారు. ఈ సందర్భంగా రహదారి భద్రతా నియమాలను తెలియజేసే చార్ట్లను, పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ వజ్రపు రమణమూర్తి, ప్రిన్సిపల్ ఐబీ పాండా, మేనేజర్ ప్రమోద్ కుమార్, అదనపు పరిపాలనా అధికారిని సయ్యదా సుల్తానా, ట్రాన్స్పోర్ట్ మేనేజర్ అలీఖాన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 ప్రకారం లబ్ధిదారులకు అందుతున్న పథకాల్లో ఎటువంటి లోపాలు ఉండకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు కాంతారావు స్పష్టం చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఆయన పలాస, కాశీబుగ్గ ప్రాంతాల్లోని పౌర సరఫరాల డిపోలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూడటంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. కాశీబుగ్గలోని ఉదయపురం ఐసీడీఎస్ కేంద్రాన్ని సందర్శించిన ఆయన అక్కడ పిల్లలకు వడ్డించే ఆహారాన్ని స్వయంగా రుచి చూశారు. మెనూ పాటించడంపై సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ పప్పు పలచగా ఉండడంపై సిబ్బందిని ప్రశ్నించారు. పప్పు శాతం పెంచి చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. అనంతరం మొగిలిపాడు అంగన్వాడీ కేంద్రంలో భోజన నాణ్యత లోపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అక్కడే ఉన్న జడ్పీ హైస్కూల్లో భోజన తయారీ విధానం బాగుందని కితాబు ఇచ్చారు. 2056 మంది విద్యార్థులున్న పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పలాస, పూజారి వీధి, కాశీబుగ్గలోని పల్లె వీధి చౌకధరల దుకాణాలను తనిఖీ చేసిన ఆయన నిల్వలను స్వయంగా లెక్కించారు. లెడ్జర్ పుస్తకాలు, స్టాక్ వివరాలను సరిపోల్చారు. పల్లె వీధిలోని షాపునకు బోర్డు లేకపోవడాన్ని గమనించి
తక్షణమే ఏర్పాటు చేయాలని యజమానిని ఆదేశించారు. పలాసలోని ఎంఎల్ఎస్ పాయింట్ ను తనిఖీ చేసిన సమయంలో కాంతారావు అక్కడ తూనిక యంత్రం పనిచేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రికార్డులో వివరాలు సరిగ్గా ఉన్నప్పటికీ యంత్రం పాడవడంపై అధికారులను ప్రశ్నిస్తూ వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అందిస్తున్న పౌష్టికాహార పథకాలు అర్హులకు చేరేలా చూడాలని ఆయన సందర్భంగా హితబోధన చేశారు. ఆయన వెంట పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ, ఐసిడిఎస్ అధికారులు ఉన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.